పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాపుల పోరాటం చేసి సాధించుకున్న 5% రిజర్వేషన్ను వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రద్దు చేసిందని, అప్పుడు ఈ కాపు నాయకులంతా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కాపుల అభ్యున్నతి కోసం సమావేశాలు పెట్టడం మంచిదే కాని చెప్పే మాటలు మాత్రం శ్రీరంగ నీతులను తలపిస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కాపుల సంక్షేమం కోసం 10,000 కోట్ల పైగా ఖర్చు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో కాపులకు 100% న్యాయం జరుగుతుందని అన్నారు. బలిజ ఒంటరి అందరూ కూడా అందరి విషయంలో కానీ ఆ రోజున ప్రతిపక్ష నేతగా గౌరవ ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజున కొన్ని హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చినటువంటి హామీల్లో తప్పనిసరిగా మెజార్టీ హామీలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏదైనా కొన్ని హామీలు మిగిలి ఉంటే వాటిని ప్రణాళికాబద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలంటే కృత నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ సహకారం అందించే విధంగా మరి కూటమి ప్రభుత్వం తరపునిచ్చినటువంటి హామీలకి సహకారం అందించడానికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. కాపుల పరంగా ఇచ్చినటువంటి హామీల్లో మేము ఆల్రెడీ చాలా హామీలు నెరవేర్చుకుంటూ వచ్చాం. జనరల్గా ఇంకా కొన్ని హామీలు ఉన్నటువంటి మాట వాస్తవం. కొన్ని హామీలు కూడా నెరవేరుస్తామని కూడా చెప్తున్నాం మనం. ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా కాపులకి మేమేం హామీ ఇవ్వలేదు, లేకపోతే కాపుల విషయంలో మేమేం చేయవలసిన పని లేదని ఎక్కడ కూడా వారిద్దరూ ఎక్కడ కూడా చిన్న మాట కూడా అనలేదు. ఈనాడు కూడా మనం చూసినటువంటి ఎన్టీఆర్ భరోసా మేము సంపూర్ణంగా ఇస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం మేము సంపూర్ణంగా ఇస్తున్నాం. హాంకర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అదేవిధంగా ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 2 కూడా ఇస్తున్నాం. జనరల్గా స్వయం సహాయ సంఘాలకి రుణమాఫీ చేస్తున్నాం. అంబేద్కర్ వారసు విద్యానిధికి కొంతవరకు, అంటే పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కొంతవరకు నిధులు మంజూరు చేసి వాళ్ళు కూడా డబ్బులన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా 2 సంవత్సరాలు మనం కాలంలో 24, 25 సంవత్సరాల్లో కానివ్వండి, లేకపోతే ఈనాడు జరుగుతున్నటువంటి 25, 26 సంవత్సరాల్లో ఆర్థిక సంవత్సరంలో మనం చూసినట్లయితే రామారామి ప్రత్యేకంగా ఓన్లీ కాపు కులస్తులకి, అందులో తూర్పు కాపులు కాకుండా ఓన్లీ కాపు, బలిజ, ఒంటరి కులస్తులకి 10,000 కోట్ల రూపాయలు మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కులాల వారికి ఇచ్చాం. ఇందులో హౌసింగ్ లేదు, ఇందులో రోడ్స్ డెవలప్మెంట్ లేదు, ఇందులో డ్రింకింగ్ వాటర్ లేదు. ఇవన్నీ కాకుండా 10,000 కోట్ల రూపాయలు మేము ఖచ్చితంగా ఇచ్చాం. మేము ఆన్ రికార్డ్ మీకు చెప్పగలుగుతాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. నేను ఈ డబ్బులు ఇవ్వటాలు, ఈ హామీలు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే, ఒక మేజర్ విషయం ఈ సందర్భంగా నేను గౌరవ మన కాపు సోదరుల్ని ఎవరైతే నిన్న మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసి మేము తప్పనిసరిగా ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా మేమే ముందుంటాం, మేమే చేస్తాం, మీకు అండదండలుగా ఉంటామని చెప్తున్నారు. దానికి నేను చాలా చాలా సంతోషించాను. కానీ ఒకటి ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమస్య నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతున్నా. కాపులకి 5% రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇచ్చారా లేదా? కాపులకి 5% ఏదైతే ఉందో రిజర్వేషన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జీవో ఇచ్చి మాట వాస్తవా కాదా? మరి దాన్ని మీరందరూ కూడా వైసీపీ పార్టీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి సమయంలో, వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆ జీవోని మీరు రద్దు చేసినటువంటి మాట వాస్తవా కాదా? మీరు అందరూ కూడా తెలియపరచాలి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. 10 రూపాయలు ఇవ్వటం, 10 రూపాయలు ఇవ్వకపోవటం అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఒక అన్న సమయంలో ఒక రోజున ఇవ్వగలుగుతాం, లేకపోతే 4 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. కానీ ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ని మీరు ఎందుకు రద్దు చేశారు? మీరు ఆ రోజున మీ నాయకుడు రద్దు చేస్తే మీరు ఎవరు కూడా కనీసం అడిగేటువంటి ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? కాపులకి ఇంత అన్యాయం జరుగుతుంటే కొన్ని
కొన్ని తరతరాలు బట్టి పోరాటం చేస్తూ 5% రిజర్వేషన్ను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన రోజున దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా కనీసం ఆ జీవోని కనీసం లైవ్లో కూడా ఉంచకుండా దాన్ని రద్దు చేసినప్పుడు మీరందరూ కూడా నిద్రపోయారా? మీరందరూ కూడా ఎక్కడున్నారు? అందులో నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు అందులో ఆ రోజున జీవో రద్దు చేసినప్పుడు కొంతమంది మంత్రులుగా ఉన్నారు, కొంతమంది శాసనసభ్యులుగా ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్సీలుగా ఉన్నారు, కొంతమంది వివిధ హోదాల్లో ఉన్నారు, కొంతమంది పార్టీలో అగ్రనాయకులుగా ఉన్నారు. మరి మీరు ఆ రోజున ఎందుకు మరి తరతరాల పోరాటం చేసి 5% రిజర్వేషన్ సాధించినటువంటి రిజర్వేషన్ని మరి రద్దు చేస్తే, మీ ప్రభుత్వం రద్దు చేస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. మరి ఎందుకు ఆ రోజున మీరు నిద్రపోయారు? ఎందుకు ఆ రోజున మీ నా ఆది నాయకుడిని మీరు డిమాండ్ చేయలేకపోయారు? ఉన్నటువంటి రిజర్వేషన్ తరతరాల పోరాటంతో మేము తెచ్చుకున్నాం, ఈ రిజర్వేషన్ సాధించామన్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు అని సందర్భంగా అడుగుతున్నా. రైట్, కాపు కార్పొరేషన్ మీరు ఈరోజు నేను అడిగారు, కాపులకి ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇంకా లోన్లకి వాటికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని మీరు అడిగారు. అడిగే ముందు నేను ఒకటే అడుగుతున్నా, మీరు అడిగేటువంటి హక్కు కూడా ఈ రోజున మీరు కోల్పోయారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉండగానే, మీరు అధికారంలో ఉండగానే ఇవన్నిటిని కూడా పంగనామాలు పెట్టినటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.